హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. అందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో మనం షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటనేది మాట్లాడుకుందాం. షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది. షోల్డర్ అంటే భుజం, ఆర్థ్రో అంటే జాయింట్, స్కోపీ అంటే చూడడం. ఇది భుజం జాయింట్ అండి. సో మనకి ఏంటి, మీరు ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ గురించి మీరు వినే ఉంటారు కదా. అలాగనే ఇది షోల్డర్ ఆర్థ్రోస్కోపీ. సో ఈ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో మనం ఏం చేస్తామంటే స్కోప్ అంటే ఆర్థ్రోస్కోప్ అనేది మనం జాయింట్లోకి పెట్టేసి జాయింట్ని చూడడమే కాకుండా జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. సో మీకు ఏంటి అనేది చెప్తాను. సో మన షోల్డర్ జాయింట్లో అంటే భుజం జాయింట్ ఉంది కదండి. సో ఈ భుజం జాయింట్ అంటే ఓన్లీ జాయింట్ ఎముకలే ఉండవు కదా, దాని చుట్టూ కండరాలు కూడా ఉంటాయి కదండి. సో ఎక్కువ మనం ఎక్కడ వాడతామంటే రెండు కండిషన్స్లో కామన్గా వాడతామండి. ఒకటి రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ అనమాట. అంటే ఈ భుజం గూడ్ అనేది ఎక్కువ సార్లు డిస్లొకేట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంకర్ట్స్, దాన్ని ఏమంటారంటే గ్లీనాయిడ్ లేబ్రల్ టేర్ అంటాం అనమాట. సో ఆ లేబ్రమ్ చినిగిపోతుంది కదా. సో చినిగిపోయినప్పుడు ఆ లేబ్రమ్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మనము దానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా కుట్లు అనేది వేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాంకర్ట్స్ రిపేర్. అట్లాగే కొన్నిసార్లు హిల్ సాక్స్ కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, మీకు జస్ట్ క్లుప్తంగా చెప్తున్నా. అంటే ఎవరిలో అయితే రిపీటెడ్గా షోల్డర్ డిస్లొకేట్ అవుతుందో అలాంటి వాళ్ళల్లో సో ఇది మనం కామన్గా చేసే ప్రొసీజరు. మళ్ళీ దీంట్లో కూడా ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. సో మీకు జస్ట్ సింపుల్గా చెప్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కామన్గా చేస్తాము, ముఖ్యంగా వయసు వచ్చే కొద్దీ, ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఏమవుతుందంటే ఈ షోల్డర్లో ఉన్న కండరాలని చినిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మోకాల్లో నొప్పులు రావడానికి కారణాలు చూసాం. ఏంటి, ఎక్కువ మోకాల అరుగుదల, అంటే వయసుతో పాటు అక్కడ మోకాల అరుగుదల. ఇక్కడ ఏంటంటే అరుగుదల అనేది తక్కువ అనమాట భుజంలో. ఇక్కడ ఏంటంటే ఈ రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ కానీ, లేకపోతే ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఇట్లా ఏదైనా కఫ్ చినిగిపోవడం కానీ, లేదా డయాబెటిక్ మరియు థైరాయిడ్ పేషెంట్స్లో పెరియార్థరైటిస్ షోల్డర్ ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్, అంటే ఫ్రోజన్ షోల్డర్ అని మీరు వినే ఉంటారు కదా. సో ఇలాంటివి షోల్డర్లో కామన్ అనమాట. షోల్డర్లో అరుగుదల అనేది తక్కువ. సో ఈ రొటేటర్ కఫ్ టేర్ అంటే ఏంటి అంటే ఈ భుజం అనేది పైకి లేయలేదు. అర్థమైందా అండి? సో అంటే ఇప్పుడు చెయ్యి పైకి లేపాలి అంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఎముకలు ఇంపార్టెంటే, నర్వ్స్ ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ఈ టెండాన్స్, మజిల్స్ ఎడ్జెస్లో చివరిలో ఉండే టెండాన్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ టెండాన్స్ చినిగినప్పుడు, కంప్లీట్గా చినిగినప్పుడు ఏమవుతుందంటే మనం చెయ్యి ఇట్లా లేపితే లేస్తుంది, ఆయన కింద కనమంటే అనలేరు అనమాట. అర్థమైందండి? టప్పని పడిపోతుంది. అంటే బోత్ యాక్టివ్, ప్యాసివ్. యాక్టివ్ బాగానే ఉంటుంది, అంటే యాక్టివ్గా వాళ్ళు చేయలేరు, మనం ఇలా అంటే ప్యాసివ్గా వస్తుంది. అదే ఫ్రోజన్ షోల్డర్ అనుకోండి, వాళ్ళు యాక్టివ్గా ప్యాసివ్గా మూమెంట్స్ ఉండవు. అంటే ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే షోల్డర్ జాయింట్లో ఉన్న క్యాప్సూల్ దాని చుట్టూ ఉండేది ఇలాగ గట్టిగా పట్టేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. ముఖ్యంగా డయాబెటిక్ అండ్ థైరాయిడ్ పేషెంట్స్, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్లకి మందులు వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో మనం ఫ్రోజన్ షోల్డర్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో దానికి ఇంకో పేరు ఏంటంటే అడెసివ్ క్యాప్సులైటిస్, ఇంకో పేరు పెరియార్థరైటిస్ షోల్డర్ అనమాట. అంటే ఈ షోల్డర్ జాయింట్ దాని చుట్టూ ఉండే క్యాప్సూల్ ఏంటంటే అది ఇలా ఫ్రీగా కదలనీయదు, టైట్ అయిపోతుంది. టైట్ అయ్యి భుజం కదలదు అనమాట. సో బోత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్గా అక్కడ వాళ్ళకి మూమెంట్స్ అనేవి ఉండవు. అంటే వాళ్ళు చెయ్యి ఇలా అనలేరు, చెయ్యి ఇలా పెట్టుకోలేరు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఈ రెండు డిఫరెంట్ కండిషన్స్. అందుకని పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ని ఎగ్జామిన్ చేసి దానికి అవసరం అనుకున్న ఎక్స్రేలు, స్కాన్లు, ఎంఆర్ఐలు చేయించి ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.